జై శ్రీమన్నారాయణ. నా పేరు మరింగంటి రామాచారి, యాదగిరిగుట్ట పట్టణ శ్రీ వైష్ణవ సేవా సమాఖ్య అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఈ యాదాద్రి క్షేత్రం పంచనారసింహ క్షేత్రంగా దేశ దేశాల్లో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ యాదృశి తపస్సు చేత లక్ష్మీనరసింహస్వామి పంచరూపములలో అనగా జ్వాల, యోగానంద, గండభేరుండ, ఉగ్ర, లక్ష్మీనరసింహస్వామి అని పంచరూపములలో ఈ విశాల గుహలో వెలిశాడని చెప్పి ప్రతీతి. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు స్కాంద పురాణంలో మనకు వివరించబడ్డాయి. ఇది ఋషి ఆరాధనా క్షేత్రం. మిగతా క్షేత్రాల్లో మనుష్య ఆరాధన క్షేత్రంగా వెలసి ఉన్నప్పటికీ ఈ యాదాద్రి క్షేత్రము ప్రత్యేకంగా ఋషి ఆరాధనా క్షేత్రం. అంటే ఇక్కడ ప్రతినిత్యము కూడా ఋషులు స్వయంగా ఆ స్వామిని ఆరాధిస్తున్నట్టు మనకు స్కాంద పురాణంలో చెప్పబడింది. అయితే స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిన్న దేవాలయ ప్రాంగణంలో జరిగినటువంటి శ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనంలో వారు ఇది స్వయంభూ శైవక్షేత్రంగా వర్ణించడం అనేది జరిగింది. ఇది చాలా తప్పు. దీనిని మేము సమాఖ్య తరపున ఖండిస్తున్నాము. వారికి తీవ్రంగా హెచ్చరికలు కూడా మేము జారీ చేస్తున్నాము. ఇది స్వయంభూ శైవక్షేత్రం కాదు, ఇది స్వయంభూ పంచనారసింహ క్షేత్రము మాత్రమే. పూర్వము నుంచి బ్రాహ్మణులు చైర్మన్గా ఇక్కడ వంశపారంపర్య ధర్మకర్తలుగా ఉంటున్నారు కాబట్టి, వారి ఆరాధ్య దైవము శివుడు కాబట్టి ఈ క్షేత్రంలో ఒక శివాలయం కూడా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వారు స్ఫటిక లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి దేవాలయము స్ఫటికలింగ రూపంలో ఉన్నటువంటి ప్రతిష్ఠ చేయబడినటువంటి శివాలయమే కానీ స్వయంభూ శివాలయము కాదు. దీనికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. దయచేసి దీనిని స్వయంభూ శైవక్షేత్రంగా మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రము మేము తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి గరికపాటి నరసింహారావు గారు మీకు మరొక్కసారి విన్నపం చేసుకుంటున్నాము. ఇది పంచనారసింహ క్షేత్రం మాత్రమే, స్వయంభూ నారసింహ క్షేత్రం మాత్రమే. ఇది స్వయంభూ శైవ క్షేత్రము కాదు. దీనిని గమనించి మీరు ప్రవచనాన్ని చెప్పగలరని, అంతేకాకుండా మీ ప్రవచనంలో నృసింహ ఆవిర్భావం మాత్రమే చెప్పాలి. దయచేసి ఇతర విషయాల జోలికి వెళ్లకుండా నృసింహ ఆవిర్భావ మహత్యాన్ని మాత్రమే మీరు భక్తులకు వివరించవలసిందిగా మరీ కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.